ఐదో పాసురం అండి, చాలా విశేషమైన పాసురం. ఇట్ టాక్స్ అబౌట్ ది మాయని. అంటే ఈ పాసురం స్టార్ట్స్ విత్ మాయని, అంటే మాయ అంటే రామావతారం అండ్ కృష్ణావతారం. ఇట్ నథింగ్ బట్ ఏ మాయ. మాయ అంటే ఏమి మనకు తెలుసు. రామావతారంలో అది సీత ఏం కావాలో ఏం కోరిందో అది కూడా ఒక మాయ అని. అట్లానే కృష్ణావతారంలో కూడా చాలా మాయ ఉందండి, అది ఒకటి. రెండోది, ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి చెప్తుందండి, మట్టి మహిమ అండి. ప్లీజ్ ఒక చిన్న విన్నపం మా తరపు నుంచి, ఎవరెవరో కులదేవం గుడికి వెళ్తున్నారో వాళ్ళ అక్కడ ఆ ప్రదేశం ఆ ప్రాంతం నుంచి ఆ మట్టి తీసుకొచ్చి మన ఇంటి దేవుడి దగ్గర పెట్టుకుని రోజు స్మరణించండి, నమస్కారం చేయండి. మూడోదండి, ఆండాళ్ళ తల్లి చాలా చక్కగా చెప్తుందండి ఈ పాసురంలో, గుడికి ఎట్లా రావాలి. పాసురం నెంబర్ 5, she just very clearly, గుడికి దేవుడికి ఏమేమి ఇష్టమో అది తీసుకుని రండి. నంబర్ 1, పుష్పం. ఎట్లాంటి పుష్పం తీసుకురావాలంటే పారిజాత పుష్పం ఉంది. పారిజాత పుష్పం కూడా మహిమ ఏమంటే, ఆ చెట్టు నుంచి కింద పడితే కూడా even it falls down also you can pick up and pluck and get it to the రామ సన్నదికి తీసుకురావచ్చండి పుష్పం. దానికి అట్లాంటి పారిజాత పుష్పం దొరకాలంటే మంచి స్నేహితులను చూసుకోండి. ఎవరెవరి ఇంట్లో వస్తుందో ఆ పారిజాతం అట్లాంటి స్నేహం చేసుకోండి. నథింగ్ రాంగ్, దట్ ఈస్ వై బికాజ్ అది పారిజాతం చెట్టు చాలా మంది ఇంటికి రాదండి, అది దేవుడి కృప ఉండాలి. దట్ ఈస్ నంబర్ 1. పుష్పం దొరకకపోతే రండి, అట్లీస్ట్ ఒక పండుగ తీసుకురండి. ఇష్టమైన పండు అరటి పండు అండి. సరే, నా దగ్గర డబ్బు లేదు, దేవుడి దగ్గర రండి, గుడి లోపల వచ్చి దేవుడు స్మరణించండి, దేవుడు భజన చేయండి. ఆహా, నా దగ్గర గొంతు లేదని చెప్తే కూడా పర్వాలేదండి, ఆ సంగీతం ఉంటుంది కదా జాలరా, అదన్నా కొట్టండి. గాడ్ విల్ లైక్ వెరీ మచ్. అంటే పుష్పం పత్రం గీతం సర్వం నీకే అంకితం. That's very important అండి. This paasuram talks about what we call how to come to a temple. దేవుడి దగ్గర మనం ఎట్లా రావాలి. That is what about this today's paasuram. మళ్ళీ చెప్తున్నానండి, మాయా జోరం అండి, ఇది మాయా ప్రపంచం అండి. మనం అనుకుంటాం మాయ ఎక్కడ జరుగుతుందండి, సాక్షాత్ అండి 2-3 రోజుల ముందు మన మల్లికార్జున గారే చెప్పారు, నాకు శబరిమలలో అయ్యప్ప 15 నిమిషాల్లో దర్శనం జరిగిందండి. అంటే దాని అర్థమేమి, ఇది మాయా. అట్లానే చాలా మంది చెప్తారు, నేను ఇవాళ కలియుగ బలి బాస్ దగ్గర వెళ్ళి దర్శనం చేసుకున్నాను, 5 నిమిషాలు అయిపోయింది చెప్తాం. అంటే దానికి చెప్తాం 5 నిమిషాలు అక్కడ కాదు, అది కూడా ఒక మాయా. ఇంకొక పాయింట్ చెప్తారండి, చాలా మంది అక్కడ వెళ్తారు, రూమ్ తీసుకుంటారు కలియుగ బాస్ దగ్గర, బట్ దర్శనానికి రాలేకపోతారు, దర్శనం కూడా రాకున్నారు, అంటే అది కూడా ఒక మాయా. సో మాయా ఈస్ నథింగ్ బట్ వాట్ ఇక మన దేవుడి పైన నమ్మకం ఉండాలండి. We should have faith and belief. Faith and belief only will lead to the destination of the దేవుడు పాదం అండి. మళ్ళా రేపటి నుంచి పాసం చాలా ఒక రకంగా అవుతుందండి. ఆండాళ్ళ తల్లి చాలా క్లియర్గా చెప్పింది, గుడికి రావాలంటే ఒక్కరితో రాకూడదండి. 1+1 is equal to not 2 నా భాషలో అండి. 1+1 is equal to 11. సో ఆండాళ్ళ తల్లి రేపటి నుంచి ఒక్కొక్క గోపికని లేపుకుని వచ్చి కృష్ణ పరమాత్మ దగ్గర చేరుకుంటుంది. అది 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకండి. Once again I am telling you, మనిషికి ఒక నమ్మకం ఉండాలండి. ఎట్లా నమ్మకం, see from the birth only it starts, the నమ్మకం అండి. The belief and the faith leads to our goal and destination. Thank you my ఆచార్యంజలి, thank you my కులదేవముడు రామ, thank you my భారద్వాజ గోత్రం శ్రీరంగచనం సుకలానందనాయకుడు రామ. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై గురు.